సో జొమాటో ఎందుకు నైట్ టైంలో పడుకోవచ్చు కదా హాయిగా తిని అంటే కాదు. మనం అందరం దేని గురించి కష్టపడుతున్నాం? పైసా. పైసా ఉంటేనే ఇక్కడ ఏదైనా బ్రో. నిజంగా. నీకు ఎట్లా అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రేమ ఉంటే చాలు, కొన్ని డబ్బులు ఉంటే చాలు అనుకున్నా. ఆ ప్రేమను నువ్వు పొందాలన్నా కావాల్సింది పైసే బ్రో. ఈడ పైసా ఉంటే కులంతో పని లేదు, పైసా ఉంటే మనిషితోటే పని లేదు. వాడు ఎవడైనా కానీ ఎట్లా అంటే లైక్ పైసా ఉంటే అడక్క తినేటోడైనా సరే సలాం కొడతారు. పైసా ఉంటే రిలేషన్లో ఇజ్జత్ ఉంటుంది. పైసా అనేది నా చిన్నప్పటి నుంచి, అంటే నా 23 సంవత్సరాల నుంచి చదవాలన్న పైసా, బట్టలు కొనుక్కోవాలన్న పైసా, ఎటన్నా పోవాలన్న పైసా, ఎటన్నా రావాలన్న పైసా. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రాణం పొయ్యాలన్న పైసా, ప్రాణం తీయాలన్న పైసా. పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చిపోయే వరకు కావాల్సింది పైసానే బ్రో. పైసా ఉంటేనే ఇక్కడ అన్నీ. పైసా అంతే. అంతెందుకు, నువ్వు పీల్చే గాలి కూడా కరోనా టైంలో కొనుక్కోవాల్సి వచ్చింది అంటే పైసా. సో పైసా కోసం ఇక్కడ అన్ని తిప్పలు. కానీ పైసా లేని కూడా కొన్ని ఉంటాయి బ్రో. అమ్మ ప్రేమ, డాడీ కోపం, అన్న ఆ, అక్క చెల్లెళ్ళ బంధం, ఇంకా చాలా ఉన్నాయి, చెప్తా. డూ సబ్స్క్రైబ్. జీవితం వేసే సవాల్ మామూలుగా ఉండవు. రోజుకో కొత్త సవాల్ విసురుతూనే ఉంటుంది లైఫ్. సో ఇంతకుముందు నేను వచ్చిన రోడ్డు షార్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ఎంత దారుణంగా ఉండే అంటే అంత దారుణంగా ఉండే. వర్షం పడితే ఇక్కడ పీపుల్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో ఇది సూరారంలో లాస్ట్ డెడ్ ఎండ్కి వచ్చిన. సో మీకు చూపిస్తా ఇప్పుడు ఆ రోడ్డు. ఇదే అన్నమాట రోడ్డు ఇప్పుడు నేను వచ్చింది. సో ఇక్కడికి డెడ్ ఎండ్. నేను అక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయినా. సో అటు దాటిన తర్వాత కూడా మట్టి రోడే. అది జీవితం. జీవితం ఇచ్చే సవాల్ అంటే ఇట్లా ఉంటుంది, రోజుకో సవాల్. సో నేను ఏమంటానంటే, ఏ కాస్త ఇబ్బంది వచ్చినా తప్పించుకోవడానికి చూడదు, దారెత్తుకొని ముందుకు వెళ్ళిపోయి సక్సెస్ని సాధించాను. సో నేను అదే పనులు ఉంటా, మీరు కూడా నాతోటే ఉంటారు. సో వెళ్దాం. ఆర్డర్ ఇంకొక ఆర్డర్ పడ్డది సాగర్ రెస్టారెంట్లో. ది బెస్ట్ బిర్యానీ ఏదంటే నైట్ టైంలో సాగర్ రెస్టారెంట్. అది ఎక్కడ అంటే షాపూర్ దగ్గర ఉంటుంది. సో ట్రై చేయండి. సో వెళ్దాం బాగానే. మీ అమ్మ హైదరాబాద్లో వర్షం ఎప్పుడు పడితే ఎవ్వడు తెలియదు నిజంగా. ఇట్లా వెళ్ళినో లేదో అప్పుడే వర్షం అందుతుంది. సో అన్నీ వాన 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 వెళ్ళు పక్కింటి నీకు వెళ్ళిన మనం. సో రెయిన్ కోట్ తీయాలి. అయ్యా కింద అవసరం ఉంది. ఆ బండి పక్కకు పెట్టిన పొరట్ల కింద. ఆ వాన చూడండి, ఇట్లా వేసి రెయిన్ కోట్ ఇప్పుడే వేద్దామని చెప్పేసి అనుకున్నానో లేదో కథం వాన పోయింది. అమ్మ వాన వానతో ఆడుకుంటుంది నిజంగా. ఆగో చంద్రుడు నువ్వు మీదనే ఉండవు, మంచిగా చూసుకుంటుండు. ఇగో ఇది పరిస్థితి. జస్ట్ 2 మినిట్ కూడా కాదు, 2 మినిట్ కూడా కాదు, జస్ట్ సెకండ్ వాన అయిపోయింది. నన్ను బుగ్గాని చేసి. సో సక్సెస్ఫుల్లీ టాస్క్ అయితే పూర్తయింది. 12-2 పెట్టుకున్నా. ఎర్నింగ్స్ మంచిగా నచ్చినాయి, మీకు ఇక్కడ లిస్ట్ చేస్తా చూడండి. సో జొమాటో ఎందుకు నైట్ టైంలో పడుకోవచ్చు కదా హాయిగా తిని అంటే కాదు. మనం అందరం దేని గురించి కష్టపడుతున్నాం? పైసా. పైసా ఉంటేనే ఇక్కడ ఏదైనా బ్రో. నిజంగా. నీకు ఎట్లా అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రేమ ఉంటే చాలు, కొన్ని డబ్బులు ఉంటే చాలు అనుకున్నా. ఆ ప్రేమను నువ్వు పొందాలన్నా కావాల్సింది పైసే బ్రో. ఈడ పైసా ఉంటే కులంతో పని లేదు, పైసా ఉంటే మనిషితోటే పని లేదు. వాడు ఎవడైనా కానీ ఎట్లా అంటే లైక్ పైసా ఉంటే అడక్క తినేటోడైనా సరే సలాం కొడతారు. పైసా ఉంటే రిలేషన్లో ఇజ్జత్ ఉంటుంది. పైసా అనేది నా చిన్నప్పటి నుంచి, అంటే నా 23 సంవత్సరాల నుంచి చదవాలన్న పైసా, బట్టలు కొనుక్కోవాలన్న పైసా, ఎటన్నా పోవాలన్న పైసా, ఎటన్నా రావాలన్న పైసా. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రాణం పొయ్యాలన్న పైసా, ప్రాణం తీయాలన్న పైసా. పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చిపోయే వరకు కావాల్సింది పైసానే బ్రో. పైసా ఉంటేనే ఇక్కడ అన్నీ. పైసా అంతే. అంతెందుకు, నువ్వు పీల్చే గాలి కూడా కరోనా టైంలో కొనుక్కోవాల్సి వచ్చింది అంటే పైసా. సో పైసా కోసం ఇక్కడ అన్ని తిప్పలు. కానీ పైసా లేని కూడా కొన్ని ఉంటాయి బ్రో. అమ్మ ప్రేమ, డాడీ కోపం, అన్న ఆ, అక్క చెల్లెళ్ళ బంధం, ఇంకా చాలా ఉన్నాయి, చెప్తా. డూ సబ్స్క్రైబ్.